దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం. ఇందులో మరి ఈ దేవాలయంలో దేవుడు ఎవరు, భగవంతుడు ఎవరు అంటే జీవం, మన శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణమే భగవంతుడు. చూడండి ఎలా ఉంటాడు అంటే హంస గమనంలో ఉంటాడు. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే శ్వాస తీసుకునేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది, వదిలేటప్పుడు మనకి సా అనే శబ్దం వస్తుంది. అంటే ఆ యొక్క భగవంతుడు హంస స్వరూపములో ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మన శరీరంలో కొలువై ఉన్నారు ఆయన. అటువంటి హంస స్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా అయినా సరే నేను నా అజ్ఞానము ద్వారా నేను నా శరీరమే నేను అనుకొని, లేదంటే ఈ బుద్ధే నేను అనుకొని, ఇలా ఎప్పుడైనా సరే నేను ప్రాపంచిక విషయాల మీద నా మనస్సు లగ్నమై ఉంటే అది దాన్ని అజ్ఞానముగా భావించి సహ అహం, ఆయనే నేను, నీవే నేను అన్నట్టుగా భావించేలా మనస్సులో మీరు అనుకుని ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి.